భారతదేశ రాజకీయ వ్యవస్థలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దానిని ఆమోదింపజేసినటువంటి రోజు. ఈ వ్యవస్థ ద్వారా భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలని, ప్రజానీకం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలగాలని, భారతదేశంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదని, హక్కులు కాలరాయరాదని రాజ్యాంగంలో పొందుపరిస్తే మహానుభావుడు ఆ రాజ్యాంగ వ్యవస్థను ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగ వ్యవస్థ వల్ల సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయని, సమాజంలో అందరికీ అవకాశాలు వస్తాయని, సమాజంలో అణగారిన కులాల స్థితిగతులు పెరగాలని రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితిని రాజ్యాంగ వ్యవస్థ ద్వారా వచ్చింది. ఆ వ్యవస్థను ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బాబాసాహెబ్ రాజ్యాంగ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు.